నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరికల్ మండలం తీలేరులో మట్టి పిల్లలు కూలి 10 మంది ఉపాధి హామీ కూలీలు చనిపోయారు. కుంటలు తవ్వుతుండగా మట్టి దిబ్బలు విరిగి కూలీల మీద పడ్డాయి. మట్టి కుప్పల్లో కూరుకున్న 10 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూలీలంతా తీలేరు గ్రామానికి చెందిన వారే. ఒకేసారి 10 మంది చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తీలేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఒకరిని నారాయణపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలు చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన ఘటన అన్నారు. చనిపోయిన కూలీల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు సీఎం. సహాయక చర్యలను పర్యవేక్షించాలని జిల్లా మంత్రిని, అధికారులను ఆదేశించారు కేసీఆర్. పోస్టుమార్టం కోసం మృతదేహాలను నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, మహబూబ్ నగర్, నారాయణపేట కలెక్టర్లు రొనాల్డ్ రాజ్, వెంకట్రావు పరిశీలించారు. ఘటనతో తీలేరు గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగారు. నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరికల్ మండలం తీలేరులో మట్టి పిల్లలు కూలి 10 మంది ఉపాధి హామీ కూలీలు చనిపోయారు. కుంటలు తవ్వుతుండగా మట్టి దిబ్బలు విరిగి కూలీల మీద పడ్డాయి. మట్టి కుప్పల్లో కూరుకున్న 10 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూలీలంతా తీలేరు గ్రామానికి చెందిన వారే. ఒకేసారి 10 మంది చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తీలేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఒకరిని నారాయణపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలు చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన ఘటన అన్నారు. చనిపోయిన కూలీల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు సీఎం. సహాయక చర్యలను పర్యవేక్షించాలని జిల్లా మంత్రిని, అధికారులను ఆదేశించారు కేసీఆర్. పోస్టుమార్టం కోసం మృతదేహాలను నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, మహబూబ్ నగర్, నారాయణపేట కలెక్టర్లు రొనాల్డ్ రాజ్, వెంకట్రావు పరిశీలించారు. ఘటనతో తీలేరు గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగారు.